ప్రైవేటు టీచర్ లెక్చరర్స్ హక్కులు పరిరక్షించాలి. ప్రైవేటు టీచర్ లెక్చరర్స్ హక్కులు పరిరక్షించాలి. ప్రైవేటు టీచర్. నా పేరు అంబేద్కర్. నేను ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు టీచర్ల లెక్చరర్స్ యూనియన్ కి అధ్యక్షులుగా ఉన్నాను. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు మరియు కార్పొరేట్ సెక్టార్ లో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు టీచర్ లెక్చరర్స్ యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. ఇటు కార్పొరేట్ యాజమాన్యాలు గాని మరి ప్రభుత్వం గాని ఈ విషయంలో మరి నిర్లక్ష్యంగా ఉన్నారు. మరియు మా సమస్యలు కనీస వేతనాలు కూడా లేకుండా ఎంతో మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా రోజుకి 10 నుంచి 14 గంటలు నిలబడి పాఠాలు చెప్పి మానసికంగా శారీరకంగా ఎంతో బాధకు గురవుతున్నారు. మరియు పిఎఫ్, ఈఎస్ఐ వంటి కనీస సదుపాయాలు కూడా మాకు లేవు. ఆదివారం కూడా సెలవు లేని పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు టీచరు పనిచేసిన పరిస్థితి ఉంది. వేసవి సెలవులు వచ్చినాయంటే మరి ఇంటింటికి తిరిగి మరి 10 మంది 15 మంది పిల్లల్ని జాయిన్ చేయకపోతే మీ శాలరీస్ కూడా ఇవ్వనని చెప్పేసి యాజమాన్యాలు మా మీద ఎంతో ఒత్తిడి చేస్తున్నాయి. మరియు 20 సంవత్సరాలు చేసినా 30 సంవత్సరాలు చేసినా మాకు ఉద్యోగ భద్రత లేదు. మరియు ఏ విధమైనటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా లేదు. ఈ రోజు సమాజానికి ప్రజాస్వామ్య విలువలను అదేవిధంగా చట్టాలు నిబంధనల మీద విద్యార్థులకు ప్రజలకు చెప్పాల్సిన ఒక గురుస్థానంలో ఉన్న మేమే మరి ఏ విధమైనటువంటి చట్టాలను నిబంధనలకి లోబడకుండా మరి ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో పని చేయించుకుంటున్నారు. దయచేసి మరి ఈ విషయాన్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రైవేటు టీచర్లు, లెక్చరర్స్, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ టీచర్లు, అదేవిధంగా అన్ఎయిడెడ్ గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల విషయంలో ఉన్నటువంటి చట్టాలను, జీవోలను కూడా అన్ని విద్యా సంస్థల్లో అమలయ్యే విధంగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మా యూనియన్ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.